దాని ప్రకారమే జీవితంలో ఏ పని చేయడానికైనా డేరుగా ముందుకెళ్ళిపోయాడు. మరణం ఎదురొచ్చినా కూడా భయపడకుండా దేవుడి పైన విశ్వాసం ఉంచి వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోవడానికి యాకోబుకున్న ధైర్యం ఏమిటి? ఆ మొదటి రోజు వచ్చినటువంటి కళా దర్శనం. లాబాను చంపాలనుకున్నాడు. ఏశావు చంపేస్తాడు అక్కడికి వెళ్తే నేను తెలుసు, కానీ ఏశావు చంపుతాడని తెలిసినప్పటికీ కూడా యాకోబు అక్కడికి రావడానికి ఆయనకున్న ధైర్యం ఏంటి? నా దేవుడు మరలా నన్ను ఇక్కడికి తీసుకొని వస్తానని చెప్పిన దేవుని యొక్క మాట సత్యం కాబట్టి నేను ఎక్కడికి పోయినా కూడా నాకు ఏ అపాయం కూడా జరగదు అని యాకోబుకున్నటువంటి విశ్వాసం అది. ఆ దృక్పథంతోనే యాకోబు ఎక్కడి నుంచైనా వెళ్ళగలిగాడు, ఎక్కడి నుంచైనా రాగలిగాడు. చివరకు దేవుడు చెప్పినట్లుగా బేతేలు అనబడేటువంటి దేవుని మందిరం అనబడేటువంటి స్థలానికి వచ్చి అక్కడే తన జీవితాన్ని ముగించాడు. కలలో దేవుడు మాట్లాడినటువంటి మాటకు మనం కట్టుబడి బ్రతికితే మన జీవితంలో దేవుడు ఇదే చేస్తాడు. మన జీవితం యొక్క ప్రారంభానికి దేవుడు ముందుగానే మనకు ఒక దర్శనం ఇస్తాడు, ఒక కళ ఇస్తాడు. తద్వారా నీ గమ్యాన్ని నువ్వు ఎలాగా నిర్మాణం చేసుకోవాలో, దానికోసం ఎలాగ బ్రతకాలో దేవుడు చూపిస్తాడు. అది మనం అర్థం చేసుకొని దాని ప్రకారం బ్రతకడం మనం నేర్చుకుంటే మన జీవితాలు తప్పిపోయే అవకాశం ఉండదు, మన జీవితాలు పక్కకెళ్ళేటువంటి అవకాశం ఉండదు.